మనము మత్తయి 27:59 నుండి 66 వంటి వాక్యాలలో కనిపించే పవిత్ర శనివారం సంఘటనలను ధ్యానిద్దాం. అక్కడ యేసుక్రీస్తు శిలువపై మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని దింపి శుభ్రమైన వస్త్రంతో చుట్టి సమాధిలో ఉంచారు. సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి ఉంచబడింది మరియు దానిని కాపాడడానికి రక్షకులు నియమించబడ్డారు. ఈరోజు శిలువ బాధ మరియు పునరుత్థానం విజయానికి మధ్యలో ఉండే రోజు. ఇది నిశ్శబ్దం, నిరీక్షణ మరియు లోతైన ధ్యానం యొక్క రోజు. శుక్రవారం జరిగిన బాధల తర్వాత అకస్మాత్తుగా అన్నీ నిశ్శబ్దంగా మారాయి. జనసమూహాలు లేవు, శబ్దాలు లేవు. శిష్యులు భయంతో మరియు గందరగోళంతో నిండిపోయారు. వారు అనుసరించిన, నమ్మిన, ప్రేమించిన యేసు ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. వారి ఆశలు విరిగిపోయినట్లు అనిపించింది. ఇది మన జీవితాలలో కూడా కనిపించే ఒక పరిస్థితిని సూచిస్తుంది. అన్నీ ప్రశాంతంగా ఉన్నట్టు, కానీ లోపల అస్పష్టత మరియు నిరాశ ఉన్న సమయం. పవిత్ర శనివారం మనకు నిరీక్షణ గురించి బోధిస్తుంది. ఇది వాగ్దానం మరియు నెరవేర్పు మధ్య ఉన్న సమయం. దేవుడు విజయం వాగ్దానం చేశాడు, కానీ ఆ సమయంలో అది కనిపించలేదు. శిష్యులు తర్వాత ఏమి జరుగుతుందో చూడలేకపోయారు. మన జీవితాలలో కూడా అలాంటి సమయాలు ఉంటాయి. మనము ప్రార్థిస్తాము, విశ్వసిస్తాము, కానీ మార్పు కనిపించదు. నిరీక్షణ సులభం కాదు. అది మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఈ సమయంలో సందేహాలు వస్తాయి. దేవుడెక్కడున్నాడు? ఎందుకు ఏమీ జరగడం లేదు? కానీ ఈరోజు మనకు గుర్తు చేస్తుంది, నిశ్శబ్దమంటే దేవుడు లేడని కాదు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ పనిచేస్తున్నాడు. సమాధిలో ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగుతోంది. ఓటమిగా కనిపించినది నిజానికి విజయానికి సిద్ధత. శత్రువు ఇది ముగిసిందని అనుకున్నా దేవుడు గొప్ప కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. మనకు కనిపించకపోయినా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. సమాధి ముందు ఉంచిన రాయి మన జీవితాలలో మూసుకుపోయిన పరిస్థితులను సూచిస్తుంది. అది అంతమైపోయినట్లు అనిపిస్తుంది. కానీ దేవునికి అసాధ్యం ఏమీ లేదు. ఆయన ప్రతి రాయిని తొలగించగలడు. రక్షకులు మనుషుల నియంత్రణను సూచిస్తారు, కానీ దేవుని ప్రణాళికను ఎవ్వరూ ఆపలేరు. దేవుడు పనిచేయాలని నిర్ణయిస్తే ఏ అడ్డంకి ఆయనను ఆపలేను. ఈరోజు మనకు చీకటిలో విశ్వాసం గురించి బోధిస్తుంది. అద్భుతాలు చూసినప్పుడు విశ్వాసం సులభం, కానీ నిశ్శబ్దంలో ఉండే విశ్వాసమే నిజమైనది. శిష్యులు ఈ రోజున భయంతో ఉన్నారు. ఆదివారం రాబోతుందని వారికి తెలియదు. మనము కూడా మన కథ మధ్యలో ఉన్నాము. ముగింపు చూడలేకపోతున్నాము. కానీ దేవుడు మొదటి నుండి చివరి వరకు అన్నింటినీ తెలుసుకుంటాడు. దేవుని సమయం సంపూర్ణమైనది. ఆయన ఆలస్యం చేయడు. సరైన సమయానికే ఆయన కార్యం జరుగుతుంది. ఈరోజు మనకు దేవుని వాగ్దానాలను పట్టుకొని ఉండమని పిలుస్తుంది. ఏమీ జరగకపోయినా దేవునిపై నమ్మకముంచాలి. ఈరోజు ఆశను కూడా నేర్పిస్తుంది. చీకటిలో కూడా ఆశ ఉంది. సమాధి కథ ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. ఈరోజు పునరుత్థానానికి సిద్ధపరుస్తుంది. చీకటి లేకుండా వెలుగు విలువ తెలియదు. మనము ఈ సందేశాన్ని ఆలోచిస్తూ మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనము నిరీక్షణలో ఉన్నామా? సందేహంలో ఉన్నామా? అయితే గుర్తుంచుకోండి, దేవుడు పనిచేస్తున్నాడు. ముగింపులో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. శనివారం నిశ్శబ్దంగా ఉండవచ్చు, కానీ ఆదివారం వస్తుంది. సమాధి మూసుకుపోయినట్లు కనిపించవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. దేవుడు ఒక కొత్త విజయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ నిశ్శబ్దమైన పవిత్ర శనివారం రోజున నీ సన్నిధిలో వినయంతో వచ్చుచున్నాము. ప్రభువా, మా జీవితాల్లో నిరీక్షణ సమయాల్లో కూడా నీపై విశ్వాసముంచే హృదయాన్ని మాకనుగ్రహించుము. మేము చూడలేకపోయినా నీవు పనిచేస్తున్నావని నమ్మే విశ్వాసాన్నివ్వుము. ప్రభువా, మా సందేహాలను తొలగించుము. మా భయాలను దూరం చెయ్యుము. నిశ్శబ్ద సమయాల్లో కూడా నీ సమాధానంతో మమ్మల్ని నింపుము. మా జీవితంలో మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని నీవే తెరవగలవని మాకు గుర్తు చెయ్యుము. నిరీక్షణలో మేము బలహీనపడకుండా నీ వాగ్దానాలను గట్టిగా పట్టుకుని ఉండే శక్తిని మాకివ్వుము. చీకటిలో కూడా ఆశతో నిలబడే ధైర్యాన్ని ప్రసాదించుము. మా జీవితాలను నీ చిత్తానికి సమర్పిస్తున్నాము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.